ఫుడ్ అండ్ న్యూట్రిషన్, శుక్రవారం జీవన బంధాలు, శనివారం ఐటీ ట్రెండ్స్. ప్రేక్షకుల సందేహాలకు ఆయా రంగాల నిపుణులతో ప్రత్యక్ష ఫోన్ ఇన్ ప్రోగ్రాం హలో తెలంగాణ సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 11 గంటలకు. దాహం, ఇది మీకోసం. మీకు తెలుసా, మనమంతా జల ఆధారిత జీవులం. మన దేహం నమస్కారం, వార్తలకి స్వాగతం. నేను రవి. ఇక వార్తల్లోని వివరాలు. నేడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ మధ్యాహ్నం ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై సమగ్రంగా చర్చించనున్నారు. ఈ నివేదికలోని అంశాలు, కమిషన్ చేసిన సిఫార్సుల ఆధారంగా తదుపరి చర్యలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. ఘోష్ కమిషన్ నివేదికతో పాటు ఉన్నతాధికారుల కమిటీ ఇచ్చే నివేదికను సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా కేబినెట్లో చర్చకు పెట్టనున్నారు. ఇక కేబినెట్కి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి, కేబినెట్ భేటీలో ఏ అంశాలపై చర్చించనున్నారు? మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి? రవి, రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సచివాలయంలో ఈ మధ్యాహ్నం జరగనుంది. అయితే ఈ మంత్రివర్గ సమావేశాన్ని అత్యవసర మంత్రివర్గ సమావేశంగా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. కాక కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రధాన అంశమే ఎజెండాగా మంత్రివర్గ సమావేశం కొనసాగే అవకాశం ఉంది. రాష్ట్రంలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంతో పాటు సుందిల్లా, అన్నారం బ్యారేజ్లు కూడా కొంత వాటికి కూడా కొంత నష్టం జరగడంతో రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ దాదాపు రెండు సంవత్సరాల మేర విచారణ జరిపింది. విచారణ జరిపిన తర్వాత ఈ జూలై 31న రాష్ట్ర ప్రభుత్వానికి తన పూర్తి నివేదికను అందించింది. దాదాపు 700 పేజీలు ఉన్నటువంటి ఈ నివేదికలో గతంలో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగాయని, అప్పట్లో ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు, అధికారులు, అలాగే గుత్తేదారు సంస్థ కూడా దీనికి బాధ్యత వహించాలని చెప్పేసి జస్టిస్ పిసి కమిషన్ ఈ నివేదికలో పేర్కొన్నట్టు మన దగ్గర సమాచారం ఉంది. రవి, రైట్ చంద్రశేఖర్, అంటే కాళేశ్వరంపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికలో మంత్రివర్గం ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది? రవి, ఇప్పటికే ఈ కాళేశ్వరం సంబంధించినటువంటి నివేదిక మీద ముఖ్యమంత్రి 3 ఐఏఎస్ అధికారులతో ఒక కమిటీ వేశారు. కమిటీ దాదాపు దీని నివేదికను పూర్తిగా అధ్యయనం చేసింది. అధ్యయనం చేసిన తర్వాత రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో భేటీ అయ్యి దాంట్లో ఉన్నటువంటి పలు అంశాలను క్రోడీకరించేసి మంత్రికి అందించినట్టు మనకు సమాచారం. అయితే ఈ మధ్యాహ్నం గనక ఈ మధ్యాహ్నం జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై పూర్తి స్థాయిలో చర్చించి తదుపరి ఏం జరగాలి, అసలు ఇటువంటి కమిషన్ వేసినప్పుడు ఇతర రాష్ట్రాల్లో కానీ ఈ రాష్ట్రంలో కానీ నివేదిక అందిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఎటువంటి విచారణకు ఆదేశించారనే అంశాలను కూడా పరిశీలించే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారం దీని మీద ఒక సిట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. అదే మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి మంత్రులతో కలిసి దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రెడీ రైట్ చంద్రశేఖర్, కాళేశ్వరం నివేదికపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సచివాలయం కీలక సమావేశం. అయితే ఆయన ఆధ్వర్యంలో కూడా ఒక కమిటీ వేసినట్లు తెలుస్తుంది. ఈ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది? చంద్రశేఖర్. రవి, ఇప్పటికీ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఉన్నటువంటి ఐఏఎస్ కమిటీ దీని మీద పూర్తి స్థాయిలో చర్చించింది, అదేవిధంగా అధ్యయనం చేసిన తర్వాత దాని మీద క్లుప్తంగా ఒక నోట్ ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అందజేసినట్టు మనకు తెలుస్తుంది. అయితే అసలు దాంట్లో ఏముంది, వాళ్ళు ఎటువంటి సిఫార్సులు చేశారనేది మంత్రివర్గ సమావేశంలో పెడతారని మనకు సమాచారం ఉంది. రవి, రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్. ఇక మిగతా అప్డేట్స్ విషయానికి వస్తే, కాళేశ్వరం నివేదికపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సచివాలయంలో కీలక సమావేశం నిర్వహించారు. ఇటీవలే కాళేశ్వరం కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ తుది నివేదికను ప్రభుత్వానికి అందజేసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఈ నివేదికను అధ్యయనం చేయడానికి ఉన్నతాధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. సిఎస్ రామకృష్ణారావు నేతృత్వంలో నీటిపారుదల శాఖకు చెందిన అధికారులు సభ్యులుగా ఏర్పాటైన ఈ కమిటీ సమావేశమైంది.
తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతోంది. ఈ నెల 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టనున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ప్రతి జిల్లా నుంచి 25 మంది చొప్పున కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన సూచించారు. ధర్నాలో పాల్గొనే కార్యకర్తలను రైల్వే స్టేషన్కు చేర్చే బాధ్యత ఆయా జిల్లా డీసీసీ అధ్యక్షులదేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే బిల్లు రూపొందించిన విషయం తెలిసిందే. ఈ బిల్లును పార్లమెంట్లో ఆమోదింప చేయడానికి కేంద్రంపై ఒత్తిడి తెచ్చే క్రమంలో ఢిల్లీలో ధర్నా నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. రేపు పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్లపై చర్చ జరిగేలా వాయిదా తీర్మానం కోసం కూడా కాంగ్రెస్ పోరాటం చేస్తుందని మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ధర్నా అనంతరం ఈ నెల 7న రాష్ట్రపతిని కలిసి రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన బీసీ రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదించాలని వినతిపత్రం సమర్పించనున్నారు. ఈ ఉద్యమంలో రాష్ట్రం నలుమూల నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకునేందుకు టీపీసీసీ ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. ఇవాళ చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైలు ఢిల్లీకి బయలుదేరనుంది. 7న సాయంత్రం ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణం అవుతుందని తెలిపారు. శుక్రవారం వాయిదా పడిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేడు తిరిగి ప్రారంభం కానున్నాయి. లోక్సభలో నేడు జాతీయ క్రీడా పాలసీ బిల్లు, యాంటీ డోపింగ్ సవరణ బిల్లును కేంద్ర యువజన క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రవేశపెట్టనున్నారు. క్రీడా రంగంలో నైపుణ్యతను పెంచే లక్ష్యంతో ఈ బిల్లును కేంద్రం తీసుకొస్తోంది. బనకచెర్ల ద్వారా గోదావరి నీటిని రాయలసీమ, నెల్లూరు, ఒంగోలు జిల్లాలకు తరలించేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా గిడ్డంగుల సముదాయ భవనాలకు శంకుస్థాపన చేసిన సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడారు. బనకచెర్లను నిర్మిస్తే తెలంగాణ 968 టీఎంసీల నీటి హక్కులను కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ మంత్రి నారా లోకేష్ తెలంగాణ ప్రజలను అమాయకులుగా భావిస్తున్నారని విమర్శించారు. బనకచెర్ల ప్రాజెక్టును వృధా జలాల ప్రాజెక్టుగా నారా లోకేష్ చెబుతున్నారని, వరద జలాల్లో కూడా నదీ పరివాహక రాష్ట్రాలకు వాటా ఉంటుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నీటిపారుదల ప్రాజెక్టులకు పూర్తి కాకపోవడం వల్లే ఇటువంటి వివాదాలు తలెత్తాయన్నారు. పైగా తమపైనే బీఆర్ఎస్ నిరాధార ఆరోపణలు చేస్తుందని భట్టి విక్రమార్క మండిపడ్డారు. మన గోదావరి మీద కూడా మనం పెద్ద ఎత్తున ప్రాజెక్టులు కట్టుకొని నీళ్ళన్నీ తెలంగాణ రాష్ట్రానికి వాడుకోవాలనే ఆలోచనతోనే ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుంటే, ఆ తెచ్చుకున్న రాష్ట్రంలో ఈ 10 సంవత్సరాలు వీటిని పూర్తి చేసి ప్రాజెక్టుల ద్వారా నీళ్లు తెచ్చుకొని ఉంటే ఇవాళ ఈయన చెప్పేటువంటి బనకచెర్లకి అదనంగా సముద్రంలో పోతున్నాయి కదా ఈ నీళ్ళన్నీ వేస్ట్గా. ఆ నీళ్లు మేము కట్టుకుంటే మీకు వచ్చే నష్టం ఏంది? ఆ పోయే నీళ్లు సముద్రంలోనే కదా పోయేది, సముద్రంలో పోయే బదులు మేము కట్టుకున్నాం మీకెందుకు అడ్డం అని ఇవాళ చాలా తెలివిగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ సముద్రంలోకి నీళ్లు పోతున్నాయి వృధాగా అంటే ఎవరు కారణం? ఈ 10 సంవత్సరాలు పాలన చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా ఈ ప్రాజెక్టులన్నీ కట్టి ఉంటే ఆ నీళ్ళు అసలు అడదా పోయేవి కాదు. ఆయన బనకచెర్ల కడతా ఉన్నాడు, మీరు ఆయన ప్రోత్సహిస్తున్నారని చెప్తా ఉన్నారు. ప్రోత్సహించింది ఎవరు? మీరు కదా. మీరు ప్రాజెక్టులు కట్టకపోబట్టి వాళ్ళ నీళ్ళు కింది పోతా ఉంటే వాళ్ళు బనకచెర్ల సముద్రంలో పోతాను నేను కట్టుకుంటానని అంటున్నాడు. ఆ లోకేష్ అను తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు. బనకచెర్ల విషయంలో ఏపీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గోదావరి జలాలను రాయలసీమకు తీసుకెళ్తానని కేసీఆర్ గతంలో అన్నారని, అప్పుడే బనకచెర్లకు బీజం పడిందని ఆరోపించారు. రామగుండం నియోజకవర్గం అంతర్గాలంలో రామగుండం ఎత్తిపోతలను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రం నుంచి తాము ప్రతిపాదన ఇవ్వటం వల్లనే కేంద్రం బనకచెర్లను వ్యతిరేకించిందని తెలిపారు. ఏపీ విభజన చట్టానికి బనకచెర్ల వ్యతిరేకమని భారత రాష్ట్ర సమితి నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బనకచెర్లపై ఎంత దాకైనా పోరాడతామని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును మంత్రి నియోజకవర్గ పరిధిలో కట్టినా స్థానికంగా 1 ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదన్నారు. 1,00,000 కోట్ల రూపాయలను గత ప్రభుత్వం వృధా చేసిందని, 38,000 కోట్లతో ప్రాణహిత చేవేళ్ల కట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగంలో లేకపోయినా రికార్డు స్థాయిలో వరి పంట పండిందని, ఇప్పటికే నిర్మాణంలో ఉన్న వాటితో పాటు కొత్త ప్రాజెక్టులను గోదావరిపై నిర్మిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గోదావరి, కృష్ణానదుల్లో నికర, మిగులు వరద జలాల వాటా తేలకముందే బనకచెర్ల కడతామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదని మంత్రి శ్రీధరబాబు అన్నారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ గోదావరి, కృష్ణానదులపై తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులు రాష్ట్ర వాటాలను త్వరలో తేల్చమని తాము కేంద్రాన్ని కోరామన్నారు.
తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తుంటే తాము అడ్డుకోలేదని ఇప్పుడు వృధాగా పోతున్న నీటిని ఉపయోగించుకుంటామంటే చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న నారా లోకేష్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. గోదావరిలో తెలంగాణకు ఉన్న కేటాయింపుల మేరకు తాము కేంద్రానికి ప్రతిపాదనలు చేసుకుంటున్నామని, తెలంగాణ వాటా మేరకే ప్రాజెక్టులు కట్టుకుంటే అభ్యంతరం ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. ఐడల్ పవర్తో పాటు పంప్డ్ స్టోరేజ్తో పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తిని చేసి వినియోగంలోకి తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 23 పాయింట్స్ను గుర్తించి వాటి మీద సమగ్రమైన నివేదిక ఇవ్వాలన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని సోమశిల టూరిజం గెస్ట్ హౌస్లో జెన్కో ట్రాన్స్కో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ జోరాల నుంచి పులిచింతల వరకు కృష్ణా మీద ఉన్న ఐడల్ పవర్ ప్రాజెక్టులను సమీక్ష చేసి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అవసరమైతే ప్రపంచంలో పేరుగాంచిన కన్సల్టెంట్ల సేవలను కూడా ఉపయోగించుకోవాలని సూచించారు. సోలార్ ద్వారా పగలు జరిగే ఉత్పత్తిని స్టోరేజ్ చేసి రాత్రివేళ ఉపయోగానికి అవసరమైన సాంకేతికతను, దానికి అవసరమైన స్టోరేజ్ వ్యవస్థను రూపొందించుకోవాలని భట్టి సూచించారు. దేశంలో అవయవదానాల్లో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. ఇందుకు గాను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలంగాణ జీవన్ దాన్ అధికారులకు ఢిల్లీలో అవార్డును అందజేశారు. నేషనల్ ఆర్గాన్ అండ్ ఇష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం మిలియన్ జనాభాకు 4.88 సగటుతో జాతీయ స్థాయిలో ముందు వరుసలో ఉండటంతో అవార్డు దక్కింది. ఇక జాతీయ సగటు కేవలం 0.8% మాత్రమే ఉండటం విశేషం. ప్రపంచవ్యాప్తంగా గమనిస్తే అమెరికాలో ఈ సగటు 30గా ఉండగా స్పెయిన్ ప్రపంచవ్యాప్తంగా 48తో అగ్రస్థానంలో ఉంది. 2012లో అప్పటి ప్రభుత్వం చేత ప్రారంభమైన జీవదాన్ కార్యక్రమం ఎంతోమంది అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపింది. అటు ప్రజల్లో అవయవదానాన్ని ప్రోత్సహిస్తూనే అత్యవసరం అయిన సందర్భాల్లో అవసరమైన వారికి కీలక అవయవాలు పొందే విధంగా పనిచేస్తుంది. క్యాడర్ ట్రాన్స్ప్లాంటేషన్ అడ్వైజరీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడే ఈ ప్రోగ్రాంకి హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చైర్మన్గా, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అధ్యక్షుడిగా, అప్రిపియేట్ అథారిటీ ఫర్ కడావర్ ట్రాన్స్ప్లాంటేషన్ నిమ్స్ డైరెక్టర్ కో చైర్మన్గా వ్యవహరిస్తారు. ఇప్పటి వరకు 673 డోనర్ల నుండి సేకరించిన అవయవాలు కణజాలాన్ని 6,309 మందికి విజయవంతంగా ట్రాన్స్ప్లాంట్ చేయగలిగారు. అక్క జాబ్ దొరికింది. అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలెడంత షాపింగ్. అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్. ఆగు రాకుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా? ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది. ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు. కానీ అక్క చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో, కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు. అక్క పార్టీ నాది, బడ్జెట్ నీది. నిన్ను ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. సార్, బెర్రీ పులావ్ ట్రై చేయండి, బాగుంటుంది. ఎలా ఉంది? అరే అతన్ని తీక్షణంగా ఏం చూస్తావు? టిప్స్ ఇగ్నోర్ చేయాలి, ఇంకా బుర్రను ఉపయోగించి ఆర్డర్ ఇవ్వాలి. మార్కెట్ యొక్క స్టాక్ టిప్స్ ఎంతో మంది ఇస్తారు, డేంజరస్ కావచ్చు. కంపెనీ ఇంకా రిస్క్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి, తర్వాతే ఇన్వెస్ట్ చేయాలి. వార్తలకు పునఃస్వాగతం. ఈ నెలలో తెలంగాణకు 65,000 టన్నుల యూరియా సరఫరా చేయాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ ఆదేశించింది. పెద్దపల్లి జిల్లా రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ జూన్ నెలలో 30,000 టన్నులకు 14,000 టన్నులు, జూలైలో 30,000 టన్నులకు 16,000 టన్నులు మాత్రమే సరఫరా చేశారు. మే, జూన్ వార్షిక మరమ్మతుల్లో 40 రోజులు, గత నెలలో అమ్మోనియా పైప్ లైన్ లీకేజ్తో 18 రోజులు ప్లాంట్ షట్డౌన్ కావడంతో 58 రోజుల్లో 2.5 లక్షల టన్నులు యూరియా ఉత్పత్తికి విఘాతం కలిగింది. దీంతో యూరియా సరఫరా తగ్గింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు యూరియా కేటాయించాలని కోరడంతో కేంద్రం 65,000 టన్నులు సరఫరా చేయాలని నిర్ణయం తీసుకొని ఆదేశించింది. రానున్న 5 ఏళ్లలో చేనేత ఉత్పత్తుల ఎగుమతులు 9 లక్షల కోట్లకు పెంచాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచనగా ఉందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని వారం రోజుల పాటు జరిగే ఉత్సవాలను హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ చేనేత వస్త్ర పరిశ్రమ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన భాగమన్నారు. దీని ద్వారా లక్షలాది మందికి ఉపాధి లభించడంతో పాటు ఫారిన్ ఎక్స్చేంజ్ కూడా గణనీయంగా పెరుగుతోందని తెలిపారు.
వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువ ఉపాధి కల్పన చేనేత రంగంలోనే ఉందన్నారు. దాదాపు 5 కోట్ల మందికి ఈ రంగం ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తోందని తెలిపారు. కాగా తెలంగాణ హ్యాండ్లూమ్ డీసీ డాక్టర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలను చేనేత కార్మికులకు వివరిస్తామన్నారు. చేనేత కార్మికులకు వారి ఉత్పత్తులకు కేంద్రం అధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. మన దేశానికి వ్యవసాయ రంగం తర్వాత అత్యధికమైనటువంటి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి రంగం ఇది. చేనేత పరిశ్రమకు అనేక రకాల ఇబ్బందులు వస్తున్న విషయము వాస్తవంగా మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థలో కూడా చేనేత రంగం కీలక పాత్ర పోషిస్తుంది. మనము మన దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఉంటూనే మన దేశానికి విదేశీ మారక నిల్వలు తీసుకురావడంలో కూడా చేనేత కార్మికులు ఎంతో విశేషంగా పాత్ర పోషిస్తున్నారు. విదేశాలు తిరుగుతున్నప్పుడు అనేక విమానాశ్రయాల్లో కానీ ప్రధానమైనటువంటి షాపింగ్ కాంప్లెక్స్లో కానీ ఈరోజు మన తెలంగాణకు సంబంధించినటువంటి మన దేశానికి సంబంధించినటువంటి పట్టు చీరలు కావచ్చు, చేనేత వస్తువులు కావచ్చు, ఆయా దేశాల్లో డిస్ప్లే చేస్తున్నప్పుడు నిజంగా మనకెంతో గర్వకారం అనే సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఇతర పార్టీల కార్యకర్తలు, నాయకులు బీజేపీ పార్టీలో చేరారు. అనంతరం డీకే అరుణ మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో అమలుకు సాధ్యం కాని హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలుపరచడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరాలంటే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని డీకే అరుణ తెలిపారు. భారతీయ జనతా పార్టీ ఈసారి అధికారంలోకి వస్తుంది, భారతీయ జనతా పార్టీకే ఈసారి ఓట్లమ్మ అని ఎక్కడ పోయినా కూడా మాట్లాడుతున్నారు. సో ఈరోజు ప్రజలందరూ కూడా భావన ఆలోచనని ఈరోజు పెద్ద ఎత్తున రెండు పార్టీలు కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో 10 ఏళ్ళు కానీ కొత్తగా వచ్చినటువంటి అధికారంలోకి వచ్చిన మళ్ళీ మొన్న వచ్చిన కాంగ్రెస్ పార్టీ కానీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని ఏవి కూడా ఆ రోజు బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈ రాష్ట్రాన్ని అప్పుల కూపంలో నెట్టేసింది బీఆర్ఎస్ అని ఆ మోసాలను నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అలా పెద్ద ఎత్తున మోసపోయినామని చెప్పి ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. మరి ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఈరోజు పెద్ద ఎత్తున మరి కాంగ్రెస్ పార్టీ నుంచి వీడి బీఆర్ఎస్ పార్టీ నుంచి వీడి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి అనేక మంది కార్యకర్తలకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నా. మీరేం చూస్తున్నారు నాన్న? నువ్వే అంటుంటావుగా స్టాక్ మార్కెట్ లో కొంచెం ఆలోచించి అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేయాలని. అందుకే కాస్త జ్ఞానం సంపాదిస్తున్నాను. ఎవరి నుంచి? అదే ఒక స్టాక్స్ ఎక్స్పర్ట్ ఉన్నాడు, గొప్ప ఎడ్యుకేషనల్ వీడియోలు చేస్తూ ఉంటాడు. దాంతో పాటు మంచి ఇన్వెస్ట్మెంట్ టిప్స్ కూడా ఇస్తాడు. నాన్న, ఈ వీడియోలని నమ్మకండి. మీ రీసెర్చ్ స్వయంగా చేసుకోండి లేదా సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ని సంప్రదించండి. ఎడ్యుకేషన్ పేరుతో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు తరచూ ఇన్వెస్టర్ ని తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. నష్టపోయేది మీరే. ఫారెక్స్ ట్రేడింగ్ ఇప్పుడా? ఒక ట్రేడ్ కే 6 ఇరుక్కున్నావ్. ప్రసిద్ధ్, ముందు సేఫ్టీ, లేకపోతే క్లీన్ బోల్డ్. అనాథరైజ్ ప్లాట్ఫామ్స్ లో ఫారెక్స్ ట్రేడింగ్ అంటే నష్టం, మోసం, ఇంకా చట్టబద్ధ చర్యల భయం. అంటే నష్టాల హ్యాట్రిక్. అందుకే ఆర్బీఐ వెబ్సైట్ కి వెళ్లి ఆథరైజ్డ్ లిస్టింగ్ చూడండి. ఆర్బీఐ అంటోంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు పునఃస్వాగతం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో క్రీడల అభివృద్ధికి నూతన క్రీడల పాలసీ తీసుకురావడం పట్ల జగిత్యాల జిల్లాకు చెందిన క్రీడాకారులు, అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్రీడలను విస్తృతం చేయడం ద్వారా క్రీడాకారులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. స్పోర్ట్స్ పాలసీ ద్వారా క్రీడలు అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు తన పిల్లలను కేవలం చదువులపైనే శ్రద్ధ పెట్టకుండా ఆటల్లో ప్రోత్సహించాలని కోరారు. స్పోర్ట్స్ పాలసీ ద్వారా
యువత జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం ముందుంటుందని చెప్పారు. సభలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు నూతన క్రీడా విధానాన్ని ప్రకటించడం జరిగింది. దీనివల్ల క్రీడాకారుల స్ఫూర్తి కొనసాగడమే కాకుండా విద్య మరియు ఉద్యోగ అవకాశాలు భారీగా లభిస్తాయని చెప్పేసి ఆశిస్తున్నాము. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులను మరి క్రీడాకారులుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో మండల కేంద్రంలో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయడం అనేది శుభపరిణామము. దీనివల్ల అంతర్జాతీయ జాతీయ స్థాయిలో బంగారు పథకాలు వివిధ రంగాలలో సాధించడానికి దోహదపడుతుంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు పాలసీలో మాట్లాడిన విధానం కూడా మాకు స్పోర్ట్స్ పట్ల చాలా ఆనందంగా అనిపించింది. ఇంకా ఇట్లా స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు మా తెలంగాణ క్రీడలు అనేవి ముందుకు సాగుతాయని అనుకుంటున్నాం. అలాగే సీఎం కప్ అలాంటివి కూడా సీఎం వచ్చిన తర్వాత నుండి మాకు చాలా స్పోర్ట్స్లో కొంచెం సపోర్ట్ దొరుకుతుంది. అలాగే తెలంగాణలో ఉన్న క్రీడాకారులందరూ చాలా సంతోషిస్తున్నారు ఒక సపోర్ట్ దొరికిందని. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్రీడాకారులకు పాలసీ తేవడం మాకు చాలా సంతోషం కలిగింది. మాలాంటి క్రీడాకారులకు కోచ్లను పెట్టి వాళ్ళతో మాకు నేర్పించాలని కోరుకుంటున్నాం. తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే మాలాంటి క్రీడాకారులకు ఉద్యోగాలు అవకాశాలు తొందరగా వస్తాయి. తెలుగును ప్రపంచ కుంభమేళాగా చేయాలనే లక్ష్యంతో 3వ ప్రపంచ తెలుగు మహాసభను నిర్వహిస్తున్నామని గజల్ శ్రీనివాస్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని మహర్షి విద్యాలయంలో ఆంధ్ర సారస్వత్ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన కవి సమ్మేళనానికి గజల్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది జనవరి 3, 4, 5 తేదీల్లో అమరావతిలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభను విజయవంతం చేయాలని కోరారు. ఆంధ్ర సారస్వత పరిషత్ నిర్వహిస్తున్నటువంటి 3వ ప్రపంచ తెలుగు మహాసభల్ని రేపు జనవరి 3, 4, 5, 2026 సంవత్సరంలో అమరావతిలో గుంటూరులో సత్యసాయి స్పిరిచువల్ సిటీ 50 ఎకరాల ప్రాంగణంలో అతి పెద్ద పండుగగా, కరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి భాషలో తెలుగు కుంభమేళాలాగా చేయాలని నిర్ణయించుకున్నాం. కొన్ని లక్షల మందిని ఆహ్వానిస్తున్నాం. ఇప్పటికే 5-6 గవర్నర్లు ఈ కార్యక్రమానికి రావడానికి అంగీకరించారు. అలాగే సుప్రీంకోర్టు న్యాయాధీశులు, హైకోర్టు న్యాయాధీశులు, 3 రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. తెలుగు భాషలో ఉన్నటువంటి ప్రతి సాహితీ ప్రక్రియ పైన సదస్సులు, 1000 మందితో కవి సమ్మేళనం, సుమారు 1,00,000 మంది విద్యార్థులు యువత తెలుగు భాష పైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకోవాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలతో కేటీఆర్ సమావేశమయ్యారు. గత ఎన్నికల్లో హైదరాబాద్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేదని, జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ను మళ్లీ గెలిపించుకోవాలన్నారు. సిటీలో హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని విమర్శించారు. పేదవారికి మాత్రమే హైడ్రా నిబంధనలు వర్తిస్తాయా అని ప్రశ్నించారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రజల్ని మోసం చేశారని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. వాణిజ్య వార్తల సమాహారం బిజినెస్ న్యూస్ని ఇప్పుడు చూద్దాం. ఈ ఏడాది జూలైలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ లావాదేవీల సంఖ్య రికార్డు స్థాయిలో 1947 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇవి 35% అధికం. వీటి విలువ 25.08 లక్షల కోట్లుగా నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 22% అధికం. జూలైలో ఒక్కరోజు సగటు లావాదేవీల సంఖ్య 62.8 కోట్లుగా ఉంది. వీటి విలువ 80,919 కోట్లుగా ఉంది. ఐటీసీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికంలో 5,343 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది.
వ్యయాలు కూడా 26.73% పెరిగి 16,752 కోట్లుగా నమోదయ్యాయి. ఎల్ఎన్టీ 3,617 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. కార్యకలాపాల ఏకీకృత ఆదాయం 55,119 కోట్ల నుంచి 16% పెరిగి 63,678 కోట్లకు చేరింది. భారత్పై 25% సుంకాలకు అమెరికా అధ్యక్షుడు అధికారిక ముద్ర వేశారు. ఈ మేరకు ఉత్తర్వులపై గురువారం సంతకం చేశారు. అత్యధికంగా సిరియాపై 41%, పలు దేశాలపై అత్యల్పంగా 10% టారిఫ్లు వడ్డించారు. ఇవి ఆగస్టు 7 నుంచి అమల్లోకి రానున్నాయి. తాజాగా టారిఫ్లు విధించిన జాబితాలో 69 దేశాలున్నాయి. ఓల్వో ఆటో ఇండియా తన XC60లో ఫేస్ లిఫ్ట్ వెర్షన్ను ఆవిష్కరించింది. ప్రారంభ ధర 71.90 లక్షల రూపాయలుగా ప్రకటించింది. ఈ ఏడాది మొదట్లో అంతర్జాతీయంగా తీసుకొచ్చిన ఈ మోడల్ను శుక్రవారం భారత్లో ఆవిష్కరించింది. స్టైల్, ఫీచర్ల పరంగా నవీకరించిన ఈ మోడల్ను బెంగళూరులోని ఓల్వో ప్లాంటులో అసెంబ్లింగ్ చేస్తున్నారు. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 92,900 రూపాయలుగా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,1350 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర 1,15,100 రూపాయలుగా ఉంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 87.245 పైసలు కాగా, యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ 101.95 పైసలుగా ఉంది. పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 115.193 పైసలుగా ఉంది. దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. బీఎస్సీ సెన్సెక్స్ 585.67 పాయింట్లు క్షీణించి 80,599 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 203 పాయింట్లు క్షీణించి 24,565 వద్ద స్థిరపడింది. ట్రెంట్, ఏషియన్ పెయింట్స్, HUL, ITC, కోటక్ మహీంద్రా బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ మినహా మిగతా అన్ని షేర్లు నష్టాల్లో ముగిశాయి. క్రికెట్. ఇంగ్లాండ్, భారత్ల మధ్య 5వ టెస్టు రసవత్తరంగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టానికి 50 పరుగులతో 4వ రోజు ఆటను మొదలుపెట్టిన ఇంగ్లాండ్ భోజన విరామ సమయానికి 3 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ప్రసిద్ధ బౌలింగ్లో అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న బ్రూక్ భారీ షాట్లు ఆడుతూ స్కోర్ పెంచాడు. లంచ్ బ్రేక్ సమయానికి ఇంగ్లాండ్ విజయానికి ఇంకా 210 పరుగులు అవసరం కాగా భారత్ మరో 6 వికెట్లు తీయాలి. ఈ మ్యాచ్లో విజయం సాధించాలంటే రెండో సెషన్ భారత్కు చాలా కీలకమంటున్నారు క్రీడా విశ్లేషకులు. ఇక ముఖ్యాంశాలతో ఈ వార్తల్ని ముగిద్దాం. నమస్కారం. నేడు పార్లమెంటు ముందుకు క్రీడా పాలసీ, మాదక ద్రవ్యాల నిరోధక బిల్లు. క్రీడా రంగంలో నైపుణ్యతను పెంచే లక్ష్యంతో బిల్లును తీసుకొస్తున్న కేంద్రం. నేడు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. కాళేశ్వరం నివేదికపై ప్రధానంగా చర్చించే అవకాశం. అవయవ దానంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ. జాతీయ సగటు రేటు కంటే 5 రెట్లు ఎక్కువ నమోదు. జీవన్ దాన్ కార్యక్రమంలో రాష్ట్రానికి జాతీయ అవార్డు. కాంగ్రెస్ నేత చిదంబరం ఆరోపణలు ఖండించిన ఎన్నికల సంఘం. బీహార్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను తమిళనాడుతో పోల్చడం సరికాదని స్పష్టీకరణ. నేడు ఢిల్లీకి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. బీసీ రిజర్వేషన్లపై ధర్నాలో పాల్గొంటున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. భారత్ ఇంగ్లాండ్ 5వ టెస్టులో తీవ్ర ఉత్కంఠ. విజయానికి 4 వికెట్ల తేడాతో కేవలం 35 పరుగుల దూరంలో నిలిచిన ఇంగ్లాండ్ 4వ రోజు రాణించిన భారత బౌలర్లు. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.